నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టిలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడు. దశాబ్దాలుగా చంద్రబాబు ఊదరగొడుతూ వచ్చే మాయదారి మాటల్లో ఇదొకటి. ఇప్పుడు ఏపీలో అధికారాన్ని వెలగబెడుతోంది చంద్రబాబు అండ్ కోనే. ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన ఈ పెద్ద మనిషి ఎన్నికలు అయిపోగానే సీజ్ ద సూపర్ 6 యూటర్న్ తీసేసుకున్నారు. ఓవైపు ఆటవిక పాలన, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. వీటి మధ్య తాను సంపద సృష్టిలో చాలా బిజీ అంటున్నారు చంద్రబాబు. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. కానీ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం ఇది సంపద సృష్టి కాదు, దోపిడీ సృష్టి అంటున్నారు. మా కష్టార్జితాన్ని లాక్కుంటున్నారని ఆగ్రహిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే బాదుడే బాదుడు స్కీమ్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రజల మీద భారం మోపేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వడ్డన, బాదుడు, షాక్, భారం ఎలా పిలుచుకున్నా సరే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాన్ని వర్ణించడానికి చక్కగా సరిపోతుంది. అడ్డదారిలో ఆదాయం సంపాదించడం ఎలా అన్న టాపిక్ మీద పిహెచ్డి చేసిన పెద్ద మనుషులు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అందుకే అధికారంలోకి వచ్చి 6 నెలలు అయ్యిందో లేదో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన వేసేశారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు. కానీ బాదుడు కార్యక్రమం మాత్రం ఆగటం లేదు. ఇప్పటికీ 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచేసిన పాలకులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ల మీద పడ్డారు. మీకు స్థలం ఉందా, పొలం ఉందా, డాబా ఉందా? అవేం లేవు, చిన్న పూరి పాక అంటారా? అయినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. బాదుడు స్కీమ్ ని అప్లై చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోయింది. బాదుడే బాదుడు. ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలలుగా కంటిన్యూ అవుతోన్న స్కీమ్ ఈ బాదుడే బాదుడు ఒక్కటే. ఒకవైపు ఆటవిక పాలన, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ఇంకోవైపు హింస, దాడులు, హత్యలు, అత్యాచారాలు. సంక్షేమ పథకాల జాడలేదు, అభివృద్ధి ఊసు లేదు, సూపర్ 6 అమలు లేదు. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వెక్కిరిస్తూ ఏపీ భవిష్యత్తుని అపహాస్యం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్. ప్రజలను నానా రకాలుగా హింసించడానికి ఇవన్నీ చాలవన్నట్టుగా బాదుడే బాదుడు స్కీమ్ మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల పెంపుతో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన పాలకులు ఆ షాక్ నుంచి వాళ్లు తేరుకోకముందే రిజిస్ట్రేషన్ల కేంద్రంగా మరింతగా ప్రజల కష్టార్జితాన్ని పిండుకోవడానికి రంగం సిద్ధం చేశారు. మాట్లాడితే సంపద సృష్టి అంటే ఏంటో చూపిస్తా, సంపద సృష్టి అంటే ఏంటో చూపిస్తా అంటూ తెగ హడావుడి చేసే చంద్రబాబు చివరికి నాన్ స్టాప్ వడ్డనతో ప్రజల నడ్డి విరుస్తూ అదే సంపద సృష్టి అని ప్రజలను మభ్యపెట్టే కుట్రలు అమలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది సంపద సృష్టి కాదు, దోపిడీ సృష్టి అంటూ ఏలిన వారి ఘనకార్యాలను చూసి ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలను ఎడాపెడా బాధేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంబించని రీతిలో ల్యాండ్ ధరలను పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువను అమాంతం ఆకాశాన్నంటించింది. విలువల పెంపుకు కాదేది అనర్హం అన్నట్టు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకపోవడం విస్తుగొలుపుతోంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం రేట్లు ఫిక్స్ చేస్తోంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలు మోపుతోంది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటిదాకా నిర్మాణాల విలువను నిర్ధారించింది.
పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20% వరకు పెంపు ఉంటుందని చెప్తున్నా 50% వరకు పెంచుతున్నారని తెలుస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60% వరకు పెంచేస్తున్నారు. దీంతో నగరాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసే వారిపై అదనంగా లక్షల రూపాయల భారం పడనుంది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా దొడ్డిదారిన దాని క్లాసిఫికేషన్ మార్చి 2వ విలువను పెట్టాలని నిర్ణయించారు. దీనికి కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగా, ఇళ్ల స్థలాలైతే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నవి, వాటి వెనక ఉన్నవి అంటూ పలు రకాలుగా క్లాసిఫికేషన్లో ఉన్నాయి. ఒక ఏరియాలో మెట్ట భూమి విలువ 10 లక్షల రూపాయలు, మాగాణి భూమి విలువ 20 లక్షల రూపాయలు ఉందనుకుందాం. ఇప్పుడు 10 లక్షల రూపాయల విలువ ఉన్న మెట్ట భూమిలో ఒకచోట 15 లక్షల రూపాయలు, పక్కనే ఉన్నదానికి 20 లక్షల రూపాయలు పెడుతున్నారు. అంటే ప్రతి క్లాసిఫికేషన్లోనూ కొత్తగా 2వ రేటు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములకు మరో క్లాసిఫికేషన్ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకుని ఉన్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. సాధారణంగా భూముల విలువను ఉన్నదానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం గుట్టు చప్పుడు కాకుండా క్లాసిఫికేషన్లు మార్చుతున్నారు. దీంతో ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతో పాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలు పెరిగిపోనున్నాయి. ఎక్కడైనా ఈ ఏరియాలో భూమి రేటు ఎంత ఉందని అడగడం సహజం. కానీ ఇకపై ఆ ఏరియాలోని ప్రతి స్థలం రేటు రోడ్డు పక్కన ఒకలా, రోడ్డు లోపల మరోలా మారిపోవడం వల్ల రేటు చెప్పడం అంత సులువు కాదు. భూముల మార్కెట్ విలువల పెంపుకు సంబంధించి ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది. 18వ తేదీ లోపు మార్కెట్ విలువను నిర్ధారించాలని షెడ్యూల్ ఇవ్వడంతో దాదాపు అన్ని చోట్ల వాటిని ఖరారు చేశారు. 20వ తేదీ పెరిగిన ఈ విలువలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో అంటించడంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. అభ్యంతరాల స్వీకరణ, వాటికి వివరణలు ఇవ్వడం, డేటా ఎంట్రీ పనులన్నీ 26వ తేదీలోపు పూర్తి చేసి 27న మార్కెట్ విలువకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ విలువలను అమల్లోకి తెచ్చి వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని జరుగుతోంది. అంటే కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఏపీ ప్రజల మీద సరికొత్త భారం మోపనుంది చంద్రబాబు ప్రభుత్వం. నన్ను ఈసారి గెలిపిస్తే విద్యుత్ ఛార్జీలను పెంచనంటే పెంచను. ఎన్నికల ప్రచారంలో ఒంగొంగి దండాలు పెడుతూ పదే పదే చంద్రబాబు చెప్పిన ఈ మాటలు ఇంకా ఏపీ ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. మాట మీద నిలబడటం మహాపాపమని బలంగా నమ్మే పాలకులు పవర్లోకి రాగానే విద్యుత్ ఛార్జీల బాధుడు మొదలు పెట్టేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రవ్వంత కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపటానికి మాత్రం సై సై అనేసింది. చంద్రబాబు చరిత్ర తిరగేస్తే వెన్నుపోట్లు, కుట్రలతో పాటుగా విద్యుత్ ఛార్జీల మోత కూడా ఒక రేంజ్లో కనిపిస్తుంది. ప్రజల జేబులను కత్తిరిస్తూ కూటమి ప్రభుత్వం పన్నుతున్న కరెంటు కుట్రలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మొదలైన అరాచకాలను చూసిన ప్రజలు వరుస షాక్లకు గురవుతూనే ఉన్నారు. అదే సమయంలో ప్రజల నడ్డి విరిచేలా ఛార్జీల మోత మోగించడంలో తిరుగులేని రికార్డున్న చంద్రబాబు మరోసారి తమను మోసం చేసి బాదుడు కార్యక్రమం మొదలు పెడతారని అనుమానిస్తూనే వచ్చారు. జనం భయపడినట్టుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయం అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 విడతలుగా మొత్తం 15,485 కోట్ల 36 లక్షల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దింది. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న 4.5 ఏళ్లు ఎలా ఉంటుందోనని జనం వణికిపోతున్నారు.
విద్యుత్ ఛార్జీల షాక్లతో 5.5 కోట్ల మంది ప్రజల వెన్ను విరుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల బాదుడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమరశంఖం పూరించింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు ప్రభుత్వం విధించిన 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదుడును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తేదీన విద్యుత్ ఎస్ఈ, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో పాటు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాదుడు కాదు, 6,000 కోట్ల బాదుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాదుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాదుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ. ఇలాంటి వారికి తోడుగా ఈసారి ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. కూటమి పాలనలో ప్రజలపై రెండోసారి భారీ విద్యుత్ ఛార్జీల భారం పడింది. 9,412.5 కోట్ల రూపాయల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్ కు 0.92 రూపాయల అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచి అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగ బొనాన్జా పేరుతో అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఏపీ ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలపై 6,072 కోట్ల రూపాయల భారం వేశారు. ఈ ఛార్జీలను యూనిట్ కు ₹27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్ కు ₹2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన 6,072 కోట్ల రూపాయలు, తాజాగా వసూలు చేస్తున్న 9,412 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపింది. 2023-24 సంవత్సరానికి 12,844.88 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో 3,432.38 కోట్ల రూపాయలు తగ్గించి 9,412.5 కోట్ల రూపాయలు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్ కు దాదాపు 91 పైసలు, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో యూనిట్ కు 0.91 రూపాయలు, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 0.92 రూపాయలు, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 0.9 రూపాయల చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఆర్సీ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో నన్ను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనని నంగి మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారు. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. విన్నారుగా, ఎన్నికల వేళ ప్రతి చోట మైకు పట్టుకుని అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని చంద్రబాబు పలికిన ప్రగల్భాలు.
కానీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నాలుక మడత పెట్టేసి విద్యుత్ ఛార్జీల షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండో విడత విద్యుత్ ఛార్జీల బాదుడు మొదలు పెట్టేశారు. హామీలను ఎగ్గొట్టడం చంద్రబాబుకు కొత్తేం కాదు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం, ఎన్నికల ఏరుని దాటగానే హామీల తెప్పకి నిప్పు పెట్టడం చంద్రబాబుకి అలవాటే. ఇప్పుడు సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడం దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు దాకా ఆయన ప్రజలను చేస్తోన్న ప్రతి మోసం కొత్తగా చేస్తోందేం కాదు. నమ్మించి మోసం చేయడం అనే తన స్వభావాన్ని మరోసారి ప్రజలకు చూపిస్తున్నారంతే. సంపద సృష్టిస్తా అని తెగ ఊదరగొట్టి చివరకు చంద్రబాబు చేస్తోంది ఏంటంటే ప్రజల నెత్తిన భారం వేయటం. విద్యుత్ ఛార్జీల బాదుడు, రిజిస్ట్రేషన్ల బాదుడు, ఇలా బాదుడు స్కీమ్ పరుగులు పెడుతోంది. ప్రజల కష్టార్జితాన్ని లాక్కుంటూ దీన్నే సంపద సృష్టి అంటే ఎలా? అసలు సంపద సృష్టి అంటే ఏంటో తన పాలనలో చూపించారు జగన్మోహన్ రెడ్డి. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై క్యాపిటల్గా ఉన్న మహారాష్ట్ర కన్నా ఏపీలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదల ఎక్కువగా నమోదైంది జగన్ పాలనలోనే. కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలోనే లక్షల సంఖ్యలో పెరిగింది జగన్ పాలనలోనే. సంక్షేమంలోనే కాదు, సంపద సృష్టిలోనూ జగన్మోహనుడిది జనరంజక పాలన. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడం అంటే ప్రజల మీద పన్నుల భారం మోపడమే, అడ్డగోలుదారుల్లో ప్రజల కష్టార్జితాన్ని గుంజుకోవడమే. దీన్ని దోపిడీ సృష్టి అంటారు, సంపద సృష్టి అనరు అని సామాన్య ప్రజల నుంచి మేధావుల దాకా ఎందరు చెప్పినా చంద్రబాబు అండ్ కోకి వినబడవు, ఎల్లో మీడియా బుర్రకెక్కదు. కానీ అసలు సంపద సృష్టి అంటే ఏంటో తన పాలనలో దేశమంతా అబ్బురపడేలా చూపించారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి వేధించినా తట్టుకుని నిలబడడం మాత్రమే కాదు, సంపద సృష్టిలో విప్లవాత్మక అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డిస్కంల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్ పొందేలా జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా 3,750 కోట్ల రూపాయల విద్యుత్ భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై 1,00,000 కోట్ల రూపాయల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం జగన్ పాలనలోనే జరిగింది. 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం జగన్ పాలనలోనే జరిగింది. భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జీఎస్డీపీ, అభివృద్ధి ఇదంతా సంపద సృష్టే. 2015 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ట్యాక్స్ పేయర్స్ సంఖ్య కేవలం 5 లక్షలు మాత్రమే. అభివృద్ధికి షర్టు ప్యాంటు వేస్తే అది నేనే అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ. ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు. అలాంటి ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో 2020-2023 మధ్య పెరిగిన ట్యాక్స్ పేయర్స్ సంఖ్య 13.9 లక్షలు మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్లో 18 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. ఇది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. జగన్ పాలనలో దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆదాయం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 2023లో ఆదాయ పన్ను దాఖలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్లో 12.7 లక్షలు, గుజరాత్లో 8.8 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు కేవలం 193,530 మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఏపీలో కొత్తగా 6,60,000కు పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరిగింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా 1,588 కోట్లు బకాయి పెట్టారు. వాటిని చెల్లించడంతో పాటుగా మరో 2,087 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను జగన్ విడుదల చేశారు. దీంతో ఎంఎస్ఎంఈల సంఖ్య లక్షల్లో పెరగడంతో పాటుగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగాల కల్పన నుంచి ప్రజల ఆదాయాన్ని పెంచడం వరకు ఎన్నో కోణాల్లో జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంపద సృష్టి పేరుతో బాదుడే బాదుడు స్కీమ్ కొనసాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన వేసి పైశాచికానందం పొందుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.